ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమాతో ఒక హీరో మంచి సక్సెస్ అందుకున్నారు అంటే తన తదుపరి సినిమాకి రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. అయితే అలా తీసుకున్న రెమ్యునరేషన్కి తదుపరి సినిమాలతో కూడా న్యాయం చేశారా అంటే చెప్పలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా తీసుకున్న పారితోషికానికి న్యాయం చేయటంలో సీనియర్ హీరోలే బెటర్ అని నిరూపిస్తున్నారు. అంతేకాదు ఈ జనరేషన్ హీరోలు తాము తీసుకుంటున్న పారితోషికానికి పెద్దగా న్యాయం చేయటం లేదు అని కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే ఇలా రెమ్యునరేషన్కి న్యాయం చేయటంలో ఓల్డ్ జనరేషన్ హీరోలే బెటర్ ఏమో అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే అటు వరుస సినిమాలు ప్రకటిస్తూ మరొక వైపు రెమ్యునరేషన్ పెంచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చిరంజీవి తన వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న మెగా 157 సినిమాకి ఏకంగా 75 కోట్లు తీసుకుంటున్నారు. బాలకృష్ణ కూడా రాబోయే తన తదుపరి చిత్రానికి ఏకంగా 35 కోట్లు తీసుకోబోతున్నట్టు సమాచారం. అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి వెంకటేష్ 35 కోట్లు తీసుకుంటే చిరు సినిమాలో కామెడీ పాత్ర చేయటం కోసం ఏకంగా 15 కోట్లు తీసుకుంటున్నారు వెంకటేష్. అంతేకాదు ఇటు నాగార్జున కూడా తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్కి న్యాయం చేస్తున్నారు. ఇటీవల కుబేరా సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాకి ఆయన ఏకంగా 20 కోట్లు తీసుకున్నారు. ఇలా మొత్తానికైతే ఈ హీరోలంతా కూడా వర్త్ అనిపిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే వారు తీసుకునే రెమ్యునరేషన్కి తమ పాత్రలతో ఖచ్చితంగా న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటున్నారు. కానీ నేటి తరం హీరోలు మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధమనే చెప్పాలి. ఇటీవల వచ్చిన జాక్, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పైగా సిద్ధు ఈ సినిమా కోసం 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు, కానీ ఆకట్టుకోలేకపోయారు. దీనికి తోడు నితిన్ ఇటీవల తమ్ముడు మూవీ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ కూడా రీఎంట్రీ ఇచ్చింది. అక్క తమ్ముడు సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అటు దిల్ రాజు ఈ సినిమాను 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే కనీసం 5 కోట్లు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే యంగ్ హీరోలు ఈ జనరేషన్లలో తాము తీసుకున్న రెమ్యునరేషన్కి ఏ మేర న్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఓల్డ్ జనరేషన్ న్యాయం చేసినంత న్యూ జనరేషన్ న్యాయం చేయలేకపోతున్నారని స్పష్టమవుతోంది.